బిగ్ బాస్ హౌస్‌లో నిన్న దోస మ్యాటర్ దాదాపుగా లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొనసాగింది ఆ డిస్కషన్స్. తేజ, ప్రేరణ, తేజ మిగిలిన ఇంటి సభ్యులు, మన ప్రేరణ, రోహిణి ఇట్లా అన్నమాట. సో, ఇక్కడ మొత్తం చూసినట్టయితే ఎక్కడా కూడా నాకైతే ప్రేరణ తప్పు కనపడలేదు. మీకెక్కడైనా కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ప్రేరణ ఏమందంటే నువ్వు దోసలు ఆరేసావంటే తనేమంది ఇప్పుడు తనకి దోసలేసే క్రమంలో తనకొక ఐడియా ఉంది. ఓకే. ఒక్కొక్క దోస 1 మినిట్ పడుతుంది. 2 మినిట్స్ పడుతుంది. గబగబా ఏసేద్దాం అయిపోతుంది అన్నట్టుగా ఉంది. అక్కడ మిగతా 3 పొయ్యిలు ఖాళీగానే ఉన్నాయి. మరి తేజ తన సెపరేట్‌గా తన చద్దన్నానికి పోపేసుకుంటున్నప్పుడు తను కూడా దోసలేసుకుని తప్పులేదు కదా! ఆ విషయం మీద నిన్న చాలా సాగతీసిన సందర్భంలో నాగార్జున ప్రేరణని, తేజని ఇద్దరిని లేపి అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఒక వీడియోని చూపిస్తాడు. అదేంటి అంటే తేజ ఇదేంటి నువ్వు ఎన్ని దోసలేసుకున్నా నాకు సంబంధం లేదు. కానీ ప్లెయిన్ దోస తినేవాళ్ళు చీజ్ దోస తినలేరు అనే దానికి అటు తేజ ఇటు రోహిణి ఇద్దరు ఫీల్ అయ్యారు. అయితే అప్పుడు వీడియో చూపిస్తాడు అనమాట నాగార్జున. ఏం చూపిస్తాడంటే చాలా నవ్వుతూ ఆ దోసలు తినేవాళ్ళని ఈ దోసలు తినలేరు అంటూ తన క్యూట్నెస్ తోనే చెప్పింది. ఓకే. మీరు తినలేరు నేనేయను నా వల్ల కాదు అని ఎక్కడ అనలా. చాలా ఫన్నీగా ఉంది. అది కాదు ప్రేరణ నాకు కావాలి అని గట్టిగా చెప్పుండుంటే అయిపోయి ఉండేది. ఆ వీడియో చూపించి తేజ నీకు అసలు ఏమైందో నాకు అర్థం కావట్లేదు అంటూ చెప్పడం జరుగుతుంది. ప్రేరణకి విష్ణు, నబిల్‌తో పాటు పృథ్వీ కూడా సపోర్ట్ చేస్తాడు. దాంతో తేజ ఏమంటాడంటే సార్ ఇట్స్ ప్యూర్‌లీ మై పర్సనల్ ఒపీనియన్ అంటే అప్పుడు ప్రేరణ చెప్పింది సార్ చీజ్ దోస ఒకటి తిన్నా కడుపు నిండుతుంది. 2 ప్లెయిన్ దోసలు తింటే వాళ్ళకి కడుపు నిండుతుందని నేను చెప్పాను. అది ఏసాను. టైం అడ్జస్ట్ అయిపోతుందని నాకు అర్థమైంది అని చెప్పేసి చెప్తుందనమాట.